za re da ni za ni za re re da re re ra re za ni pa ni za re za ni da ni za re za ni da ni za re re da re re ra re za ni pa ne da 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 re da ne 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 da re re da re da re da ne da కుటుంబీకులు దయచేసి త్వరగా సిద్ధపడి అమ్మాయిని వేదిక వద్దకు తీసుకురాగలిగితే దేవుడు మీ మొరాలకించి అబ్రహాము ఇంటిలోనికి ఆశీర్వాదకంగా పంపించబడి ఉన్నదు. అదే మాదిరి నీ ప్రియ కుమార్తె గునుపూడి పల్లవిని ఎంతో మేలుదాయకంగా వివాహ ప్రక్రియకు సిద్ధపరుస్తూ ఉండగా చేరువచ్చిన బిడ్డలు దైవజనులు పెద్దలు నైనా అతిరథ మహారథుల సమక్షములో కుటుంబీకుల సమక్షములో అతి ప్రాముఖ్యంగా నైనా నీ కృప కనికరముల చేత ఈ కార్యాలు దీవెనకరంగా కొనసాగిస్తున్నారు. అయా కాల వాతావరణ మార్పులు సమస్తము నీ స్వాధీనంలో ఉంచుకున్న దేవా నీ స్తోత్ర. నీ కృపను బట్టి కార్యాలు అనుకూలపరచమని ప్రయాణమై వస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని సకాలంలో క్షేమదాయకంగా ఈ సంతోషదాయకమైనటువంటి ప్రధాన ప్రక్రియకు మీరే సిద్ధపరిచి తోడుకుని రమ్మని అయిన పెళ్లి కుమారుడు తరపు వాహనాలు వారు తీసుకొస్తున్నటువంటి సామాగ్రితో పాటు సంతోషంగా వచ్చి ఈ కార్యం దీవెనకరంగా కొనసాగి కృప అనుగ్రహించమని ఈ నామాన్ని మహింపరచడానికి చక్కని ఆయన సంగీత బృందం మా మధ్యకు చేస్తున్నారు. సమస్తాన్ని నీ ప్రభావం చేత నడిపించమని యేసు ప్రశస్తమైన నామములో దేవుని నన్ను బలపరచును, ఆయనే నన్ను బలపరచును, ఆయనే నన్ను బలపరచును. నా దేవుని కృప వలన సమస్తము సమకూడి జరుగును. నా దేవుని కృప వలన సమస్తము సమకూడి జరుగును.
నే పాడనా మాటలు తీయ తీయగా నా పాపగా నన్ను కాచే కను పాపగా జోల పాడనా ఈ ప్రశాంత వేళలో పాడనా దైవ రీతిలో కార్యము కొనసాగడానికి దేవుడు ఇస్తున్నటువంటి మహాకృప. మనం ఇంకా కార్యక్రమంలో ముందుకు కొనసాగుదాం. పెళ్లి కుమారుడు విలువైనటువంటి వివాహ సామాగ్రిని తీసుకొని మన మధ్యకు కొద్ది నిమిషాలు ఇచ్చేస్తున్నారు కనుక వాళ్ళు వచ్చే సమయానికి ఆరాధన, ఈ వాక్య పట్టణ కార్యక్రమాలు, తదితర కార్యక్రమాలు మనం ముగించుకొని వారికి ఇంకా విలువైనటువంటి సమయాన్ని ఎలా చూడండి సార్. మనందరం గుప్తారాధనలో పాల్గొందాం. గర్భం ధరింపబడి కన్యామరేగ పుట్టి పంచప్రాధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకంలోని దిగినని చనిపోయిన వారిలో నుండి మూడవ జన్మ లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చాటగా కూడా వచ్చునని నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ దేవుని వాక్య బంధం ఆదికాండం 24వ అధ్యాయం 50వ వచనం నుంచి 60వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉంది. లాబానును బెతూయేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలం. ఇదిగో రెబ్కా నీ ఎదుటనున్నది, ఆమెను తీసుకుని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానికి కుమారుని భార్య అగునుగాకని ఉత్తరమిచ్చిరి. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేసెను. తరువాత ఆ సేవకుడు వెండి నగలను తరువాత ఆ సేవకుడు వెండి నగలు మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చెను. అతడును అతడితో కూడా ఉన్న మనుషులను అన్నపానములు పుచ్చుకొని అక్కడ రాత్రి అంతా నుండిరి. ఉదయం వారు లేచినప్పుడు అతడు నా యజమాని వద్దకు నన్ను పంపించరని చెప్పగా ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఈ చిన్నదాని 10 దినములైనను మా యొద్ద ఉండనిము, ఆ తర్వాత ఆమె వెళ్ళవచ్చునని. అప్పుడు అతడు యెహోవా నా ప్రయాణమును సఫలం చేసెను గనుక నాకు తడువు కానీక నన్ను పంపించుడి, నా యజమాని వద్దకు వెలుగునని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదాన్ని పిలిచి ఆమె ఏమనో తెలుసుకుందామని చెప్పుకొని రెబ్కాను పిలిచి ఈ మనుషులతో కూడా వెళ్ళేదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదనను. కాబట్టి వారు తమ సహోదరి అయిన రెబ్కాను ఆమె దాదిని అబ్రహాము సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగన నంపినప్పుడు వారు తరములు మారుచున్నను, దినములు గడుచుచున్నను, ఈ ప్రేమలు మకులేదు. తరములు మారుచున్నను, దినములు గడుచుచున్నను, ఈ ప్రేమలు మకులేదు. సన్నుతించును నా యేసయ్యా, సన్నుతించును నీ నామము, సన్నుతించును నా యేసయ్యా, సన్నుతించును నీ నామము.
కృప చూపి ఆదరించినవు జరగబోయే అందమంతా నీ కృపలో నన్ను దాచినవు గడచిన కాలమంచినవు జరగబోయే కాలమంతా నీ కృపలో నన్ను దాచినవు విడువని దేవుడను ఎడబాయలేదు నన్ను చెడవైనా త్రోసివేయవు విడువని దేవుడను ఎడబాయలేదు నన్ను చెడవైనా త్రోసివేయవు సన్నుతించెదను నా యేసయ్యా సన్నుతించెదను నీ నామము సన్నుతించెదను నా యేసయ్యా సన్నుతించెదను నీ నామము స్త్రీగా ఉంది పారిశ్రామికవేత్తగా ఇండస్ట్రియస్ షీఈస్ ఇండస్ట్రియస్ అనేటువంటి మాట ఉంది. ఆమె చక్కగా పనిచేస్తారంట. ఉదయకాలం లేచింది మొదలుకొని రాత్రి కాలం తను పడుకునేంత వరకు ఎంతో పని భారం మీరు చేస్తున్నారు. ఎంత పని ఉన్నా సరే ఎంతో చాకచక్యముగా నేర్పుగా తన పనిని తాను చక్క పెట్టుకునేటువంటి బిడ్డగా, పారిశ్రామికవేత్తగా అంటే చక్కగా పనిచేసేటువంటి బిడ్డగా, ఇండస్ట్రియస్గా ఉండాలని మొదటి గుణము. చక్కగా పని చేయాలి. నువ్వు రేపు అత్తవారింటికి వెళ్ళిన తర్వాత నీ పనిని చాలా చక్కగా చేయాలి. అలాగే రెండవది వివేకము కలిగి ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో, ఎక్కడ ఎలాగ మసులుకోవాలో అలా వివేకంతో మసులుకోవాలని రెండవదిగా ప్రభు తెలియజేస్తున్నాడు. మూడవదిగా ఆమె తెలివైనది, ప్రతి పరిస్థితిని అర్థం చేసుకునేది, వాయిస్ అండ్ అండర్స్టాండింగ్. తెలివైనది మరియు అర్థం చేసుకునేది. అలాగే నీవు కూడా తెలివైన దానిగా మసులుకుంటూ ప్రతి పరిస్థితిని అర్థం చేసుకుంటూ నీ యొక్క అత్తవారింట్లో అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు నీ యొక్క కన్ను తల్లి లేదంటే మీకు తోబుట్టువులతో తెలివైన దానిగా ప్రతి పరిస్థితిని అర్థం చేసుకునే దానిగా నీవు ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాడు. తర్వాత నాలుగవదిగా కరుణామయి ఎడల, తన బంధువుల ఎడల ఎంతో కరుణ, వాత్సల్యం, కాంపాషనేట్ అని ఉంది ఇంగ్లీష్లో. అంటే కరుణ కలిగి తన గృహంలో ఉన్నటువంటి ప్రతి వారికి ఎంతో సేవ చేసేటువంటి బిడ్డగా ఉండాలని నాలుగవదిగా తెలియజేస్తున్నాను. ఐదవది గౌరవప్రదమైనది, ఎలిగెంట్ అండ్ డిగ్నిఫైడ్. ఎంతో డిగ్నిఫైడ్గా నడుచుకోవాలి తన కుటుంబంలో. ఆమె ఎవరికి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదు. గౌరవప్రదమైనటువంటి ఆ యొక్క వైఫ్ పోస్ట్ ఏదైతే భార్యగా తన యొక్క ఉద్యోగం ఏదైతుందో అందులో ఆమె గౌరవప్రదమైనదిగా మసులుకోవాలని ఐదవదిగా తెలియజేస్తున్నాడు ప్రభువు. అంతేకాదు ఆరవదిగా కైండ్నెస్, దయగలది. తన కుటుంబం ఎడల దయ చూపిస్తుంది. తన భర్త ఎడల, తన బిడ్డల ఎడల ఎంతో దయ కలిగి ఉంటుందని. ఆరోగ్యశ్రీ ఎంతో నమ్మకంగా పనిచేస్తుంది. నమ్మకత్వం ఉంటుంది. తను చేసే ప్రతి పనిలో నమ్మకత్వంగా పనిచేసుకునే బిడ్డ ముందుకు వెళ్ళాలని తెలియజేస్తున్నాను. తర్వాత వాల్యుబుల్, ఎనిమిదవదిగా విలువైనదిగా ఉండాలి. ఒక విలువైనటువంటి వస్తువులాగా, లేదంటే బంగారము, మన వెండి లేదంటే వజ్రాలను ఏ విధంగా చూస్తామో అలాగూ విలువైనదిగా ఆ కుటుంబంలో చాలా వాల్యుబుల్గా ఉంటూ మసులుకోవాలని ఎనిమిదవదిగా. తొమ్మిదవదిగా ఫలవంతమైనది, ఫ్రూట్ఫుల్, ఫలించేదిగా ఉండాలి బిడ్డ. తన జీవితంలో ప్రతి విషయంలోనూ ఫలించాలి, అభివృద్ధి చెందాలని తొమ్మిదవదిగా. అలాగే ఇవన్నిటిని బట్టి చివరిగా ప్రైస్ అండ్ వర్తి, ప్రశంసించబడేలాగా తన పనులన్నీ చేసుకొని ఈ సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఏవైతే 10 నుంచి రాయబడి ఉన్నాయో 10వ వచనం ఒకసారి చదివి వినిపిస్తే నేను సంతోషిస్తాను. 10వ వచనం ఎవరైనా చదవండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటిది ముత్యము కంటే అమూల్యమైనది. అలాగ గుణవంతురాలే బిడ్డ ఈ 10 లక్షణాలను అందిపుచ్చుకొని
తన అత్తింట మెట్టింట సంఘములో సమాజంలో వెలుగొందాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువునైనట్టుండగా మందకు మాదిరులుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రము ధరించుకొని మిమ్మను అలంకరించుకొనుడి. దేవుని అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించు. జ్ఞాపకం చేసుకుంటే నా అనుభవం, నా భార్య అనుభవం, నా అనుభవం కన్నా నా భార్య అనుభవం అంటే కొంచెం బాగుంటుంది అనుకుంటున్నాను. వేకువజామునే లేచే అలవాటు. అయిగా చెప్పారు చీకటితోటే లేచే అలవాటు. చీకటితో అంటే 8 గంటలకి అంటే మా మనవరాళ్ళకి చెప్తే వాళ్ళు చీకటితోటి లేగాలంటే ఎప్పుడో చెప్పేస్తారు పక్కనే. కోడి ఎప్పుడు లేస్తుందో ఆ టయానికి అనమాట. కోడి ఎన్ని గంటలు లేస్తుంది అండి? 3 అని చెప్తున్నారు అయ్యగారు. కనుక 3 గంటలకి లేచి ప్రార్థన చేసే అనుభవం పల్లవికి ఉంటే ఆ భర్త చూసుకోవడానికి బాగుంటుంది. కనుక కుమార్తె నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే ఎన్ని గంటలకమ్మా లేగాల? 3 గంటలకి, కనీసం 4 గంటల కన్నా లేచి ఏం చేయాలా? దేవునితో కలిసి సంతోషించాలి, దేవునితో కలిసి ఆనందించాలి, దేవుని యొక్క ముఖ దర్శనం చూడాలి. ముఖ దర్శనం చాలయ్యా, నీ ముఖ దర్శనం చాలయ్యా నీ చక్కని పాట మనం వింటాం. వచ్చు కదమ్మా నీకు అనుకుంటున్నాను, వచ్చాను. ముఖ దర్శనం అనేటప్పటికి పరిశుద్ధ గ్రంథమే ఆది యందు వాక్యం ఉండేను, వాక్యం దేవుని యందు ఉండేను, వాక్యమే దేవుడు అయి ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆయన ముఖ దర్శనం చూడాలంటే వాక్యాన్ని ఏం చేయాలి? చదవాలి. నాకు ఒక అలవాటు ఏంటంటే ఏంటమ్మా, సామెతల గ్రంథం అయ్యగారు చెప్పిందే. సామెతల గ్రంథం ఈరోజు 29 అనుకుంటానండి, 28 అధ్యాయాన్ని చదివే అనుభవం ఉండాలి. 28వ అధ్యాయం చదివే ఉండాలి. ప్రతిరోజు బైబిల్ 5 అధ్యాయాలు చదివే అనుభవం ఉండాలి. అలాగా చదివి ప్రార్థన చేసే స్త్రీగా ఉంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని చెప్పుకుంటారు అందరం. అలా కొనియాడబడే స్త్రీగా ఉండాలి. నైట్ అవగానే నైటీ వేసుకుంటారు. నైట్ అవగానే ఏం వేసుకుంటారు? నైటీ వేసుకుంటారు. మరి డే అయినా ఇన్నా ఏం చేయాలి? మా మిస్సెస్ ఏం చేసేదంటే 5 అయ్యేటప్పటికి ఆ తెల్లారిలాగా వెంటనే నైటీ తీసి చీర కట్టుకునేది. మరి ఇప్పుడు ఉన్న మొదట్లో బాగానే ఉంటారు. ఉండగా మంచి ఆహార పదార్థాలు వండి పెట్టే తల్లిగా ఉండాలి. ఆడవాళ్ళు అంటే మంచి ఆహార పదార్థాలు పెట్టేవారిగా ఉండాలి. కనుక అలాంటి అనుభవాలు కలిగి ఉండాలి. ఈ వేసవికాలం వస్తే అనేక మంది మామిడికాయ పచ్చడి పడతారు. అవునమ్మా? ఆవకాయ పడతారా? ఆవకాయ పట్టడం వచ్చా? తినవే తప్ప పట్టడం చాలామందికి రాదు. అవునంటారు కదా. పచ్చళ్ళు పట్టడమే రానప్పుడు ఎందుకు తింటున్నావు అని అడుగుతాడు. లేని పనులు గొడవ. అంచేత ఇప్పటి నుంచి సెల్లో అన్నీ పెట్టేస్తున్నాడు. అవునంటారు కదా. సెల్లో అన్నీ నేర్పుతున్నారు. అలాగే ఉడియాలు నేర్చుకోవాలా, ఉడియాలు పెట్టడం నేర్చుకోవాలా, ఏ కాలానికి అవి నేర్చుకోవాలి. మిరగాయలు పెరుగులో వేసి మిగిలిపోద్ది, పెరుగంతా మిగిలిపోద్ది, అందులో మిరగాయలు అలా చేయాలి, సరి చేసుకోవాలి. పచ్చళ్ళలో చాలా రకాలు ఉన్నాయి కనుక అలాంటి పచ్చళ్ళన్నీ పట్టడం కూతురు నేర్చుకోవాలని తాతయ్య గారిని ఊరుకున్నాను. అంతేకాదు మంచి పేరు సంపాదించాలా. బోయేది అన్నాడట, నా ఆ రూతుని చూసి యోగ్యురాలు అని అన్నాడంట. ఈ లోకంలో అందరూ కూడా యోగ్యురాలని నిన్ను అంటున్నారు, అలా ప్రవర్తించాలా అని చెప్పారట. మీకు దైవజనులు చాలా విషయాలు చెప్పుకుంటారు, ఏం చెప్తా లేదు. కనుక అందులో వర్షం ఒకటి వస్తుంది,
ఈ వర్షంలో వచ్చి తాతయ్య గారు ఏంటి ఇలా తినేస్తున్నారు అని అంటారు, తల తిట్టుకుంటారు. వెనకాల నాకు సీనియర్ సిఆర్లు ఉన్నారు. నేనేదో వచ్చాను కనుక అబ్బాయి కనుక మా అబ్బాయి కనుక నాకు ఇచ్చారు పాస్టర్ గారు. కనుక నీ జీవితంలో పెళ్ళింటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు దాకా ఉన్న ఇంటి పేరు ఏమైపోయింది, రేపు నుంచి మారిపోద్ది. రేపు నుంచి ఇంటి పేరు మారిపోద్ది. ఇంటి పేరు మారిపోయిన తర్వాత మీ అత్తమామలు తల్లిదండ్రులుగా ఉంటారు. వాళ్ళు చట్టబద్ధమైన తల్లిదండ్రులుగా నీకు ఉంటారు. ఇప్పుడు దాకా ఉన్న తల్లిదండ్రులు ఎలా ఉన్నారో వాళ్ళు చట్టబద్ధంగా నీకు తల్లిదండ్రులు. ఎక్కడున్న తల్లిదండ్రులు ఎలా చూసుకున్నావో అక్కడున్న తల్లిదండ్రులని, ఆడపడుచుల్ని అందరినీ ఎలా చూసుకునే మనసు నువ్వు కలిగి ఉంటే గుణవతి అయిన స్త్రీ అంటారు. అలాంటి గుణవతి స్త్రీగా నువ్వు ఉండాలని ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. కనుక నీ జీవితంలో పరిశుద్ధ గ్రంథాన్ని తరచుగా చదువుతూ ధ్యానిస్తూ అన్నాడు కదా భక్తుడైన దావీదు, దివారాత్రులు. ఆ మాట చెప్పడానికి బాగానే ఉంటుంది కానీ చేయడానికి మాత్రం కొంచెం కష్టం. కనుక అలా చేస్తూ మంచి ప్రార్థనా పరురాలుగా నువ్వు బిడ్డ ఎదగాలని దీవిస్తూ ఆశిస్తూ గ్రంథంలో అర్థం గురించి రాయబడింది. అర్థం ఎంత తరచుగా చూసుకుంటామో అంత తరచుగా అంత ఎక్కువగా మరి బైబిల్ చదువుకోవాలి. అర్థంలో మన ముఖం ఎలా ఉందో మనకు తెలుస్తుంది, మన పరిస్థితి ఎలా ఉందో మనకు తెలుస్తుంది. కాబట్టి మరి అదేవిధంగా జీవగ్రంథమైనటువంటి మన బైబిల్ చదువుకుంటూ ఉంటే అది బయట విషయాలు తెలియజేస్తుంది. కానీ ఈ అర్థం బైబిల్ అనేటువంటి ఈ అర్థం మన హృదయంలో ఉన్నటువంటి అన్నీ కూడా తయారు చేసి మరి తెలియజేస్తుంది. కాబట్టి దాన్ని చూసుకుని మన ముఖాన్ని పైన చూసుకోవడం కాదు, కానీ ఈ బైబిల్ అనేటువంటి అర్థాన్ని చూసుకుంటూ ఉంటే హృదయం పరివర్తన జరిగేటువంటి విధముగా అది సరిచేస్తూ ఉంటుంది. వాక్యం జీవవాక్యం కాబట్టి అందుచేత ఎప్పుడు కూడా దివారాత్రులు చెప్పారు అయ్యగారు. దివారాత్రులు దాన్ని ధ్యానించగల విషయాలన్నీ ఉన్నాయి. మరి ఇంకేంటంటే రిబ్కా చూసినట్లయితే ముందు వాక్యంలో ఆదికాండం 24 మొదటి వాక్యాల్లో ఉందంటే ఆమె చక్కనిదని రాయబడింది. అన్ని విషయాల్లో కూడా చాలా చక్కనిది. మరి ఆమె ఎంత చక్కనిదో అంటే ఎలియాజరు గారు ప్రార్థన చేసుకుని అక్కడ నాకు మరి మంచి భార్యను బిడ్డడికి చూపించమని చెప్పి ప్రార్థన చేసినప్పుడు వెంటనే ఆమె మరి ఎదురుగుంటా కనిపించింది. కనిపించి ఓహో ఈమె అనుకుని చెప్పేసి ఆమె ఏం చేస్తుందంటే ఆ నీళ్లు పెట్టడానికి వచ్చింది వారి పశువులకి. అక్కడికి వెళ్ళి ఎలియాజరు గారు అడిగారు నాకు దాహం కిమ్మని చెప్పినప్పుడు ఆమె ఏం చెప్పిందంటే దాహం మీకే కాదు వచ్చినటువంటి ఒంట్లవి ఉన్నట్టున్నాయి, ఆ ఒంట్లన్నింటినీ కూడా దాహం పెడతా, దాహం తీరుతా. ఆ గాడి నూతిలోనికి దిగి త్వరగా ముంచి పైకి తీసుకొని వచ్చి ఆయనకి మంచినీళ్ళు ముందు ఇచ్చింది. ఆ వాటితో పాటు ఆ ఒంటిని కూడా పోసింది అనమాట. అంటే ఆమె సహనము ఎంత ఉందో చూడండి. చాలా కష్టం వాటి ఒంట్లకి నీళ్ళు పెట్టడం. అంటే మరి ఆ బిడ్డ ఎంతో సహనము కలిగినటువంటి బిడ్డ. అదే విధంగా కుటుంబ వ్యవస్థలో రేపు వివాహం కావాల్సి ఉండి అక్కడి నుంచి కొన్ని మరి ఆ కష్టాలు కూడా మరి సహజంగా ఉంటూ ఉంటాయి, కొన్ని సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కానీ అది తట్టుకునే శక్తి ప్రార్థన ద్వారా మరి దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రార్థన చేస్తూ ఉండాలి, మంచి సహనశీలిగా ఉండాలి, మరి అన్నిటినీ సహించుకోవాలి. ఎన్నో మరి వివాహం అయిన తర్వాత జీవితము ఇప్పుడులాగా ఒంటరిగా ఉన్నట్టు ఉండాలి. కాబట్టి అన్నిటినీ తట్టుకునే శక్తి ప్రార్థనలో ఏ పరిస్థితుల్లోనైనా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా వాటన్నిటినీ పక్కన చూసేసి నేను ప్రార్థన ద్వారా అన్నీ సాధించుకుంటానని శక్తి సామర్థ్యాలు ప్రార్థనలో ఉన్నాయి. కాబట్టి ధైర్యం తెచ్చుకుని ప్రార్థన చేస్తూ ముందుకు సాగేటువంటి బిడ్డగా రేపు అక్కడి నుంచి వివాహం అయిన తర్వాత అక్కడ పరిస్థితులు మన ఇంటి పరిస్థితులా ఉండకపోవచ్చు. అన్ని పరిస్థితుల్ని అర్థం చేసుకుని చక్కగా వారికి తగినట్లుగా వారి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి. ఆ కుటుంబంలో మంచి పేరు ఈ బిడ్డ తెచ్చుకోవాలి. అక్కడ విషయాలు ఏంటో అర్థం చేసుకోవాలి. ఆ విధంగా ఒకరినొకరు అర్థం చేసుకుని మరి ముందుకు సాగినట్లయితే ఆ సంసారము చాలా చక్కగా ముందుకు కొనసాగుతుంది. కాబట్టి ఇవన్నీ చేయాలంటే ప్రార్థన ముఖ్యము. అందుచేత కష్టంలో ప్రార్థన, సంతోషంలో ప్రార్థన, ఆనందంలో ప్రార్థన, ఎట్టి పరిస్థితుల్లో ప్రార్థన ప్రార్థన ప్రార్థన. కాబట్టి ఆ విధంగా వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేయుతూ ముందుకు సాగి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని సుఖ సంతోషం మీ యొక్క
మరి సంసారము వర్ధనాలని ఆశీర్వదిస్తూ ఇలా మాటలు ముగిస్తాను. దేవుడు కొద్ది వాక్యం దీవించాలి. యేసు దివ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అమ్మాయిని కూర్చోబెట్టండి. 2 మాటలు జ్ఞాపకం చేసి మీకు సమయం ఇస్తా. పేరెంటల్ అలాగ ఉండండి, ఎవరు మాట్లాడొద్దు. 2 ఒబీడియన్స్, విధేయత కలిగి ఉండాలి. 3 యూనిటీ, ఐక్యత కలిగి ఉండాలి. 4 సాక్రిఫైస్, త్యాగాలు చేస్తూ ఉండాలి. 5వదిగా ఈ ఈక్వాలిటీ, అందరినీ సమానంగా చూడగలగాలి. కనుక ఈ 5 లక్షణాలు కలిగి సంసారం చేయగలిగితే పుట్టినిండా మెట్టినిండా సంఘానికి, సమాజానికి, దేవునికి మంచి పేరు ప్రఖ్యాతి తేగలో ఏమైనా అవకాశం ఉంటే రేపు దినాలు వివరించుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వెనుకల్లో ఆస్వాదించును గాక. ఆమేన్. చాలా సంతోషం. కుమారు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో ఈ బంధం వేస్తూ ప్రియా కుమార్తె దేవుడు సమకూర్చాడు. వివాహాన్ని కూడా సిద్ధపరచులాగా. ఎలా చూడాలా? స్మైల్ స్మైల్. చాలా సంతోషం. పెద్దలు పంపించేట్టు చేస్తున్నారు. రావడం చాలా సంతోషదాయకం. కనుక మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీ పని అయిపోతే కనుక మీరు దిగవచ్చు, పెద్దలు ఎక్కుతారు. అయిపోయిందమ్మా. ఈ ఫోటోలు ఏమైనా ఉంటే తొందరగా దించి వాళ్ళు ఇచ్చేసి ఏమన్నట్టు
ప్రపోజ్ చేస్తాడాడు రిప్లై కోసం చెప్పులెంత తిరుగుతాడు అరే ఓకే అని అంటి మహాబోయో గుర్రమ్మంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్నదయ్యాడు ఓకే అని అంటి మహాబోయో గుర్రమ్మంటాడు. ఆమె ఇంకో చక్కగా మేడం గారిని ప్రపోజ్ చేయాలి. ఏమండి మీరు ఒకసారి పట్టుకోండి మైక్ని. ఇది నేను చెప్పినట్టు చెప్పాలా? ఒకటి మేడం గారి మీద మీకు కోపం వస్తూ ఉంటుందా? మీరేం చెప్తున్నారు? మీరు కాదు అయ్యి బాబు ఎక్కడే ఉన్నాడండి బావమరిది, మీ మంచి కోరేదే బావమరిది. ఆయనకి తెలుసా? కోపడతారా? కోపడతారు. కోపం వచ్చినప్పుడు ఏమని పిలుస్తారు మేడంని? మైకి దగ్గర పెట్టుకోండి. ఆయన కోపం వచ్చినప్పుడు బాలకృష్ణ అయిపోతాడు, శాంతం వచ్చినప్పుడు చిరంజీవి అయిపోతాడు. అబ్రా గడదా మైకి నేను బాలకృష్ణ చూస్తున్నాను అంట. నేను తొడగొట్టమనేటప్పుడు ఆవిడ తొడగొట్టకండి వేస్తారు. ఆయన కూడా వేస్తారు. ఆయన మాట్లాడారన్నా నువ్వు నాకు బావా అంటే ఎవరు నాకా ఈయన. ప్రసాద్ గారు ఏమీ చెప్పట్లేదు. చెప్పేస్తాను. కోపం వచ్చినప్పుడు ఏమని పిలుస్తారండి సార్? ఇలాగ ప్రసాద్ గారు ఎక్కడ ఫ్లవర్ ఇస్తే అక్కడ చూపిస్తారండి. కోపంగా ఉన్నప్పుడు ఏమని పిలుస్తారు మేడంని? తిడతారా? పిల్లలు కోపం ఉన్నప్పుడు ఎలా పిలుస్తారు తెలుసా? ఎలాగా? అమ్మా అంతేనా? అంటే 2 రోజులు బట్టి అన్నం పెట్టరు కదా, అందువల్ల కోపంలో బాగా ఆకలేసి కోపం వచ్చి అమ్మా అంటారు. మరి ముద్దు వచ్చినప్పుడు ఏమో ఈయన విషయాలు చెప్తున్నారు. అది క్లారిటీ పైకి ఎక్కితే క్లారిటీ వస్తుంది బాబు. అది బాగా చెప్పారు. ఆయనకి సరైన క్లారిటీ ఉంది, ఎందుకంటే నేను దగ్గర గమనించినప్పుడు ఆయనలో ఏ క్లారిటీ ఉందో చూసాను నేను. మాట్లాడుకుందాం. ఓకే, పడ్డారా నీ గంటలోనే? ఓకే సరే, అయితే మేడం గారికి చక్కగా ఒక స్టీల్ తో చక్కగా ప్రపోజ్ చేయండి. ఎలా చేయమంటారు? ఆ మేడంకి ఎలా చేస్తారు అలా చేయండి. ఐ లవ్ యూ అని చెప్పండి. 1 4 3. అది కదా కాదండి, చెప్పండి సరిగా. ఆవిడ చూడండి బాబు, నన్ను చూస్తారండి. ఆవిడ చూస్తే చెప్పండి. అయ్య బాబు ఐ లవ్ యూ బంగారం అని చెప్పండి. చెప్పంటారు కదా ఐ లవ్ యూ బంగారం. ఆవిడని చూడండి. ఇక మేడం ఫ్లవర్ ఏదండి, మళ్ళీ పట్టుకోండి ఒకసారి. కూర్చోవద్దులే, పట్టుకొని చెప్పండి. నవ్వుతూ మేడం చూస్తూ వెనకాల ఇంకో తోక ఏమో తెలియట్లేదు. మీరు డాన్స్ చేయాలా? చూడండి, అలా చూడండి ఒకసారి. ఒక ఫోటో తీయండి. మేడం మీరు కూడా. నన్ను చూపించి నీపై కొట్టాననిపించి నీదాకా నన్ను రప్పించావే నీ సంతోషం సంతరించి నా పేరుకి అర్థం మార్చి అంటే నువ్వు అనిపించావే. ఒకసారిగా చెప్పండి కొట్టాలి. చెప్పట్లో మామూలు చెప్పట్లు కాదు, అదేదో చెప్పట్లు కొట్టాడు. ఒకసారిగా అబ్బా అంటే ఇదే డ్యాన్స్. ఈ డ్యాన్స్ అంతా అయిపోయి చెప్తాను నీకు. అంటే ఏం లేదంటే
చూసి చిన్నదో చిన్నది అధికారులతోనే వచ్చిందా పిల్లదో పిల్లదే. గతకాలం నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం నీ దయలే నీదే నేనేమౌదును నీ దయలే నీదే నేనేమౌదును తెలియరయ్యా నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం. చూపిస్తారు ఎనలేని ప్రేమను ఎలాగో చేయాలని ఆశిస్తారు అందరంత గొప్పవారిగా తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఎలాగో చేయాలని ఆశిస్తారు అందరంత గొప్పవారిగా నీ దయ అధిపతులుగా నీ దయ లేకపోతే బ్రతుకుట జరుగునా నీ సిలువ నీడలోనే నన్ను దాచి ఉంచావని నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం.
గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలూరే పరవశించాలని ఈ నింగి నేల కనుమరుగైన శాశ్వత జీవం పొందాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలూరే పరవశించాలని ఈ నింగి నేల కనుమరుగైన శాశ్వత జీవం పొందాలని తిరిగి జగమంతా నడచి నీ జ్ఞానముకు స్పందించాలని నాకున్నవన్నీ సమస్తం వెచ్చించి నీ ప్రేమ ఎంతో కొలవాలని అది ఎంత ఎత్తున ఉందో అది ఎంత లోతున ఉందో అది ఏ రూపంలో ఉందో అది ఏ మాటల్లో ఉందో సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలూరే పరవశించాలని ఈ నింగి నేల కనుమరుగైన శాశ్వత జీవం పొందాలని నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయంలో మరి నైనా వివాహం జరగబోతున్నటువంటి పరిశుద్ధ వివాహం కొరకు స్తోత్రాలు. సిద్ధపరచబడినటువంటి పెండ్లి కుమారుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ కుమారుడు వేదికపై తీసుకెళ్ళిచుండగా మీ దూతల తోడుగా ఉంచండి నాయన. ఈ కార్యక్రమం అంతట్లో మీరు మాతో ఉండి దేవ ఎంతో ఘనముగాను మహిమకరంగా ఆశీర్వాదకరంగా జరిగించండి. యేసు నామములో కుమారుడు దీవిస్తున్నాను తండ్రి.
ముఖ కాంతిని ప్రకాశింపజేసి మీ సన్నిధి తోడుగా ఉంచి బలపరిచి దీవించి మహిమ మీరు పొందమని యేసుక్రీస్తు అన్న వేడుక నుంచి నా పరమ తండ్రి. ఆమేన్. గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం స్వాగతం వధువ స్వాగతం. నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా ఉండగా ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా ఉండగా ఒకరికి ఒకరు నిలవాలని నీ పతిం చేరగా నవవధువా స్వాగతం స్వాగతం వధువ స్వాగతం. సాటిలేని సృష్టికర్త సాటి అయిన సహాయము సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో
కుమారుడు పెళ్లి కుమార్తెను దీవించి నీ మహిమతో వారిని అలంకరించి నీ ముఖ కాంతిని వారిపై ప్రకాశింపజేసి నీ దోతలు మాతో ఉంచి తండ్రి ఈ కార్యము ప్రభు ప్రారంభించి ముగించు ఎంతో తండ్రి కూడిన దైవజనులు అలాగే వివాహం రిజిస్ట్రార్గా నడిపించవలన ప్రతి విషయంలో మీరుండి నడిపించి సమస్త మహిమ మీరు పొందమని యేసుక్రీస్తు అన్న వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. సమకూర్చెను సతిపతులను ఇది అన్నిటిలో ఘనమైనది. సమకూర్చెను సతిపతులను ఇది అన్నిటిలో ఘనమైనది. స్వాగతం వరుగా స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం. బిషప్ డిడిఎస్ మనోహర్ రాజు గారు ఫ్రమ్ తంటికొండ ఏజెన్సీ మిషనరీ గారు మన మధ్యలో విచ్చేసినటువంటి పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులు బంధుమిత్రులందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అలాగే సంఘ బిడ్డలు వధువు సంఘ సభ్యులందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వారు ఒకరు వచ్చి వాక్యం చదవండి. ఆదికాండము 2వ అధ్యాయము 18 నుంచి 24 వచనాల వరకు. ఏమన్నటువంటి పాత నిబంధన పాఠ్యభాగం ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం నుంచి 24 వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకుని దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించింది. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టాను. ఆయనను ఆదామునకు సాటి అయిన సహాయము దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగుచేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలో నుండి తీయబడెను కనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొని వారు ఏక శరీరమైందురు. వాక్యమంతులు. వాక్యాన్ని చదివించిన మాస్టర్కి వందనాలు. యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుండి 11 వచనాల వరకు. మన గలిలయలోని కానా అను ఊరిలోని ఒక వివాహం జరుగును. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని? నా సమయమును ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయనతో, మీతో చెప్పినది చెయ్యుచుండెనెను. యూదుల శుద్ధీకరణచార ప్రకారము 2-3 తులములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటి అంచుల మట్టుకు నింపిరి. అప్పుడాయన వారితో, మీరిప్పుడు ముంచి చెప్పగా వారు తీసుకుని పోయిరి. ఆ ద్రాక్షరసము ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకి తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయెను. గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయెను.
నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలోను యేసు ఈ మొదటి సూచన క్రియలు చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉండులాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనానో లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడును లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరముకు అవయములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. వారిద్దరూ ఏక శరీరం అగుదురు. ఈ అనుకున్నవన్నీ నిజమవ్వాలని ఆశిస్తూ పాడుతున్న సుస్వాగతం జీవిస్తూ శుభముగా ఆశిస్తూ పాడుతున్న సుస్వాగతం జీవిస్తూ శుభముగా ఆశలమందారాలు మరికలు లేక ఒకటి కావాలని పరలోక తండ్రికి మహిమ దేవాలని ఆశిస్తూ పాడుతున్న సుస్వాగతం జీవిస్తూ శుభముగా ఆశిస్తూ పాడుతున్న సుస్వాగతం జీవిస్తూ శుభముగా మనం త్వరగా ముందుకి మరి కొనసాగుదాం ప్రియులరా. ఎందుకంటే వాతావరణ పరిస్థితులను బట్టి మనం త్వరగా ముగించుకోవడం మంచిది. ఎంతో చక్కనటువంటి రీతిలో అడుగుపెట్టే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించున్నారు. వివాహ రిజిస్టర్ గారు మన మధ్య ఉన్నారు. ఏజెన్సీలో ఘనమైనటువంటి పరిచర్య చేస్తూ ఎంతో విలువైనటువంటి ఉద్యోగ విధానాన్ని ప్రక్కన పెట్టి ఘనమైనటువంటి సాక్షిగా ఏజెన్సీలో అలనాడు యోహాను గారు ఏరిగా మార్గాన్ని సరళము చేయడానికి దేవుని యొక్క మహాకృపను బట్టి ఏలియా శక్తి కలిగి ఘనమైనటువంటి పరిచర్యలు ఏజెన్సీలో కొనసాగించున్నారు. ప్రియాదాసులు అపోస్తులు రెవరెండ్ డాక్టర్ మనోహర్ రాజు గారు కూడా అదే రీతిగా ఎంతో ఘనమైనటువంటి సేవ చేయడం అన్నది చాలా సంతోషదాయకమైన ప్రక్రియ.
కనుక ఈరోజు వివాహ రిజిస్టర్గా ఉన్నటువంటి దైవజనులు ఎంతగానో సంతోషిస్తూ మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు ప్రభు పేట తెలియజేస్తూ నూతన వైవాహిక దాంపత్య జీవితంలో అడుగు పెడుతున్నటువంటి అచ్యుత్, అదే రీతిగా పల్లవి, మీరు రాబోయే దినాల్లో ఏ రీతిగా దైవ సన్నిధిలో కొనసాగాలో 3 విషయాలు జ్ఞాపకం చేసి నేను ముగించాలని ఆశపడుతున్నాను. అతి ప్రాముఖ్యంగా తూర్పు లక్ష్మీపురం నుంచి వచ్చినటువంటి సంఘ బిడ్డలు, బంధువర్గానికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి గుణపుడులు భయపెట్టి మిమ్మల్ని ఈ సమయాన్ని తీసుకొచ్చారో మాకు తెలియదు, కానీ చాలా తొందరగా వచ్చారు. ప్రతి పెళ్ళి భోజనాల తర్వాత వస్తారు, కానీ ఈ సమయాన్ని మాత్రం చాలా చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. అందుని బట్టి వందనాలు. వివాహం అనగానే మనం కొన్ని చూస్తూ ఉంటాం. అమ్మ వినాలి, వచ్చారు కదా పొరపాటున